ఇదైతే మా అమ్మాయి పుట్టినరోజు బ్లాగు. కుదిరినంత వరకు వీడియో తీసానండి. అక్కడక్కడ చిన్న క్లిప్పుల్లాగా. ఎందుకంటే కుదరలేదు అస్సలు తీయటం. చిన్న ఫోటోలైతే దిగారు మా అమ్మాయి వాళ్ళు రెడీ అయిన తర్వాత. ముందుగా పొద్దున్నే లేసి వాళ్ళిద్దరికీ తలకలు పోసేసి ఇంట్లో పనంతా చేసుకొని గుడికైతే వెళ్ళాము. నేను మా తోడుకోళ్ళు మా పిల్లలతో సహా వెళ్ళాము. ఆదివారం కాబట్టి గంగన్నమ్మ గుడికైతే కంపల్సరీగా వెళ్ళిద్ది మా తోడుకోళ్ళు. మరి ఇంక తనతో పాటు మేము కూడా వెళ్ళాము. ఇక వెళ్ళిన తర్వాత దర్శనానికి అయితే చాలా లేట్ అయిందండి. మా తోడుకోళ్ళు అని చెప్పడం కాదు కానీ గుళ్ళకి మాత్రం తను తిరిగే అంతలాగా నేను తిరగలేను. ఎంత లేదన్నా తన భక్తి వేరే, నా భక్తి వేరే అన్నట్టు ఉండిద్ది. ఇక గుళ్ళో దర్శనానికి వెళ్తే చాలామంది క్యూ లైన్లో ఉన్నారండి. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇవి కార్తీక మాసం కదండి, కొలుపులు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా. ఇక అందుకని చెప్పి ఇక ఆదివారం పూటే ఎక్కువ కొలుపులు తీర్చుకుంటూ ఉంటారు కాబట్టి జనాభా ముందు చాలాసేపు ఉన్నాము. దర్శనం చేసుకొని చక్కగా బయటకు వచ్చిన తర్వాత చిన్న ఆవుదోడు కనపడితే మా తోడుకోళ్ళు అయితే దాంతో ఆడుకుంది కాసేపు. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత నేను చికెన్ అయితే తెప్పించేసాను. కేజీకి 11 పీసులు వచ్చినాయండి, లెగ్ పీసులు. ఇక దీంతో బిర్యానీ అయితే చేయమంది మా అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పేసి. ఇది 10th క్లాస్ లాస్ట్ కదండి స్కూల్లో. ఇక అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ని మొత్తం పిలిచింది, ఓ 10 మంది దాకా. వాళ్ళందరినీ వీడియో తీద్దామంటే కుదరలేదు. తర్వాత ముందుగా అయితే నేను చికెన్ అంతా శుభ్రంగా కడుక్కొని చిన్న ఘాట్లు పెట్టుకొని దాంట్లో కొంచెం అల్లం పేస్టు, ఉప్పు, పసుపు, కారం, తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ పొడి, కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను. 1 కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే 1 గంట సేపు పెట్టుకున్నానండి. టైం చాలదు అనుకున్నాను కానీ పిల్లలు తినేటప్పటికి 1:30 అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చినాక కాసేపు ఆడుకున్నారు, కాసేపు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇవాళ మా పిల్లలు అయితే ఇంట్లోనే లేరు. వీడియో బ్లాగ్ ఫుల్గా తీద్దామంటే అస్సలు లేరు. దీంట్లోనే కొంచెం కూడా ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి. నేను ముందు ఉప్పు వేయటం అయితే మర్చిపోయి తర్వాత అయితే వేశాను. చూసారా నా ఇన్ని తెలివితేటలో. వంట ఎలా వచ్చిద్దో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. కార్తీక మాసం చికెన్ తింటారా అనొద్దు, పిల్లల వరకు పెడతాకైనా వండుతాను కంపల్సరీగా. ఇక అందుకని చెప్పేసి ఈ కళాయి అయితే నేను ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను. ఎప్పుడో మా అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు తీసుకున్నాను ఇది. కనీసం ఒక 5 కేజీలు ఉడికే కళాయి. ఇప్పుడు 3 కేజీలు పెడుతున్నాం కాబట్టి ఇంతకన్నా పెద్దది మా ఇంట్లో లేదు, చిన్నది మా ఇంట్లో లేదు. అందుకని ఇది పెడుతున్నాను. ముందుగా కలిపి పెట్టుకుని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ముందుగా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ ఎక్కిన తర్వాత దాంట్లో ఈ లెగ్ పీసులన్నీ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఏగితేనే దీంట్లో ఉప్పు, కారం అంతా బాగా చక్కగా మసాలా అంతా ముక్కకు పట్టిద్ది కాబట్టి నేను ఇలా అయితే వేయించుకుంటున్నాను. టేస్ట్ అయితే నేను చెప్పడం కాదు కానండి, చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది. అడుగు ఎక్కడా అంటలేదు. ఫస్ట్ టైం పెట్టిన ఈ గిన్నెలో చేయటం వల్ల చాలా టేస్ట్ అనిపించింది నాకైతే. ఇక పెద్ద గిన్నెలు అంటే మనకు సరిపోవు. ఇంట్లో చిన్నవి అయితే చిన్న పార్టీలు అయితే ఈ పిల్లలు పుట్టినరోజులని వాటికి కానీ ఉపయోగపడిద్దని చెప్పి అయితే ఇదైతే తీసుకున్నాను. నాకైతే అప్పుడు వచ్చేసి 3000 పడింది గిన్నె ఒక్కటే వచ్చి. అలా తీసుకున్న తర్వాత దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను వేసుకోవడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడైతే వేస్తున్నాను. కొంచెం గుజ్జుగా కూడా వచ్చిద్ది. ఇలాగే నేను రైస్ కూడా చూపించలేదండి, ఎందుకంటే వీడియో ఈ పిల్లలు రావటం నాకు అటు ఇటు తిరగటమే సరిపోయింది. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చుకున్న తర్వాత టేస్ట్ అనేది బాగా వచ్చిద్ది. మనం హైలో పెట్టుకొని వండుకున్నాం అనుకోండి, పైనంతా ముక్క ఏగినట్టు ఉండిద్ది కానీ లోపల వరకు ముక్క ఏగినట్టు అనిపించదు. ఇక అందుకని చెప్పేసి నేను నిదానంగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటున్నాను. కాసేపు మూత పెట్టేసుకొని వదిలేసుకున్నాను. తర్వాత తీసి చూస్తే బాగా ఎగింది ముక్క కూడా. ఇలా ఎగిన తర్వాత దీంట్లో మనం రైస్ వేసుకోవాలి. కాకపోతే ఇంకొంచెం మగ్గితే మాత్రం సూపర్ టేస్ట్ వచ్చిద్ది కూర మాత్రం. ఇక ఈ లోపల మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. మా చిన్నమ్మాయిని వీడియో తీయొద్దు అని అంటుంది. ఇంక ఒక అమ్మాయి అయితే హాయ్ అని చెప్పింది. ఇంకా తిమ్మ వాళ్ళు అయితే అసలు కెమెరా ముందు రాటాకే ఇబ్బంది పడ్డారు. ఈ లోపల మా అమ్మాయి వంట ఎంతవరకు వచ్చిందని చూస్తుంది. దీనిదే పుట్టినరోజు. ఇక వంట అయితే ఈ ముక్క బాగా ఉడికిందండి, చాలా బాగా ఉడికింది. అటుపక్క రైస్ పెట్టాను కదా, రైస్ అయితే దీంట్లో వేసేస్తున్నాను. ఎందుకంటే వేసేటప్పుడు కాదు కానీ నేను అది మొత్తం తీద్దాం అనుకున్నాను. ఈ పిల్లల అడావుడి వల్ల నాకైతే అది మొత్తం తీయటానికి కుదరలేదు. వీడియో మాత్రం ఏమనుకోవద్దు, ఈసారి మాత్రం ఫుల్గా తీసి పెడతాను. ఆల్రెడీ ఒకసారి చికెను దమ్ రైస్ చేసింది నేను పెట్టాను. ఏమన్నా ప్రాసెస్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, కంపల్సరిగా పెడతాను. ఇలా 75% ఉడికిన అన్నాన్ని మాత్రం నేను ఈ చికెన్ మీద వేసేసుకున్నాను. ఎందుకంటే చాలా పొడిగా ఆడిద్ది కాబట్టి చికెను కొంచెం ఘాటుగానే ఉండాలి. మనం కారం అయితే దీంట్లో నేను ఎక్కువ వేసుకున్నాను. రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత దీని మీదే కొంచెం పుదీనా, కొత్తిమీర చల్లేసుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను.
తర్వాత దమ్ పెట్టుకోవడానికి నేను ఈ మూత ఒక్కటే పెట్టాను, ఇంకేం పెట్టలేదు. ఎందుకంటే 75% మనం రైస్ ఉడికించుకున్నాం కాబట్టి దమ్ కూడా బాగానే అయింది. నేను తర్వాత కొంచెం చికెన్ కర్రీ కూడా ఉండానండి పిల్లల వరకు, ఎందుకంటే ఉట్టి దమ్ ముక్కలతో తినలేరు కదా. ఈ తర్వాత ఉడికిన తర్వాత దించేసి పై రైస్ మొత్తం తీసి వేరే గిన్నెలో అయితే పెట్టానండి. ఈ లోపల పిల్లల ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసారు ఇవన్నీ రెడీ చేసే లోపల. ఇక వాళ్ళ కోసం అని చెప్పి కొంచెం థమ్సప్ కేకు గీకు అయితే ఏం కట్ చేయలేదండి, ఎందుకంటే కుదరలేదు. సాయంత్రం వాళ్ళ బావ దగ్గరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళ బావ అక్కడైతే కేక్ అయితే కట్ చేయించుకున్నారు. నేనైతే ఏమీ చేపించలేదు ఇంతవరకు. అయితే నాకు సరిపోయింది పని మొత్తం. నాకు పొద్దున్న పెట్టుకుంటుంది, సాయంత్రం దాకా ఈ పని చేసుకున్నాను. ఇంక మా అమ్మాయిని ఒక్కదాన్నే తీసాను వీడియో, ఎందుకంటే తినేటప్పుడు అదొక్కటే సరేనండి. ఇంకో కతిమ వాళ్ళందరూ వద్దా ఆంటీ అనుకుంటా, కానీ చాలా సందర్భంగా అయితే బాగా గడిపారు పిల్లలు మాత్రం. తిని సూపర్గా ఉందని చెప్పింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వాళ్ళ అక్క అని చెప్పాను కదా, వాళ్ళ బావ వాళ్ళ అక్క అయితే వచ్చింది భోజనానికి. వీళ్ళు భోజనం చేస్తున్నారని చెప్పి వాళ్ళ అక్కనైతే కూర్చుంది. తర్వాత మేము ముగ్గురం కలిసి ఫోటోలు అయితే దిగాము కాసేపు. తర్వాత మా అమ్మాయి ఇప్పుడు కేక్ అయితే వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో కట్ చేసిందని చెప్పాను కదా, వాటిల్లో కొన్ని ఫోటోలు అయితే యాడ్ చేశాను. వీడియో తీయడానికి అయితే కుదరలేదంటే వాళ్ళకి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇది మా అమ్మాయి పుట్టినరోజు బ్లాగు. నచ్చితే వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.